అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మనులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి. ఆడవాళ్ళందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం అంటే నెలకు 1,500 రూపాయలు కానీ సంవత్సరానికి 18,000 రూపాయలు కానీ అందించే ఈ పథకం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మహిళలందరూ ఎదురు చూస్తున్నారండి. ఇప్పటికే 5 పథకాలతో దూసుకుపోతున్న మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం 6వ పథకమైన ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మనకు ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరెవరు అర్హులు, అలాగే అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటి పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోని ఒకసారి లైక్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్తో అయితే వెళ్తోందండి. అంటే పేదవాళ్ళందరినీ ధనవంతులుగా మార్చాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి సర్కార్ అయితే పనిచేయడం జరుగుతోంది. దీనికోసం P4 సర్వేని అయితే నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మహిళలందరినీ ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వేయడం జరుగుతుంది. దీనివల్ల మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే ప్రతి కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో కూటమి సర్కార్ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక నెలకు 1,500 రూపాయలు అందిస్తారా లేదా సంవత్సరానికి 18,000 రూపాయలు అందిస్తారా అని చాలామందికి అయితే నాకు అనుమానాలు అయితే ఉన్నాయండి. అయితే ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది. పెన్షన్ ఏ విధంగా అందిస్తున్నారో అలా నెలకు 1,500 రూపాయలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోందండి. దీనికోసం 3,300 కోట్ల రూపాయలను ఆల్రెడీ కేటాయించడం జరిగింది. అయితే తల్లికి వందనం పథకం చాలామందికి రాలేదండి. తల్లికి వందనం పథకం చాలామందికి రాకపోవడానికి కారణం వాళ్ళ బ్యాంకు ఖాతాలకు NPCI లింకింగ్ అనేది చేసుకోకపోవడమే. ఈ NPCI లింకింగ్ లేదా EKYC చేయించుకోకపోవడం వల్ల మనకు ఈ డబ్బులు అయితే పడలేదండి. రేషన్ కార్డులో EKYC చేయించుకోకపోయినా, NPCI లింకింగ్ బ్యాంకుకు చేయించుకోకపోయినా తల్లుల ఖాతాలోకి అయితే పడలేదు. అలాంటి తప్పిదాలు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి జరగకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. మనకు విద్యార్థులందరికీ ఒక కుటుంబంలో ప్రతి విద్యార్థికి మనకు డబ్బులు అయితే అందించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు డబ్బులను అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కృత నిశ్చయంతో ఉందండి. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం పొందాలి అంటే ఏ అర్హతలు ఉండాలి అనేది మనమైతే చూద్దామండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం పొందాలంటే మొదటగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి. మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటే మాత్రమే మీకు ఈ పథకం వర్తిస్తుందండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలండి. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంతవరకు చేయించుకున్నట్టయితే సచివాలయంకి వెళ్ళి మీ ఆధార్ కార్డుని ఇచ్చినట్టయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేస్తారు. అలాగే మన ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది చేపట్టిందండి. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, కుటుంబంలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారా లేదా, ఇలా ప్రతి విషయాన్ని అయితే చెక్ చేస్తున్నారండి. ఈ సర్వే మనకు డిసెంబర్ 31 నుంచి ప్రారంభమైంది. ఈ సర్వేలో వ్యక్తిగత విషయాలంటే ఆధారు, పేరు, పుట్టిన తేదీ, మొబైల్, OTP వంటి వివరాలను అయితే అడగడం జరుగుతుంది. అంతేకాకుండా వైవాహిక స్థితి, ఆడవాళ్ళకు పెళ్ళయిందా లేదా, వాళ్ళ కులం ఏమిటి, మతం ఏమిటి, వాళ్ళ విద్య ఏమిటి, వాళ్ళ నైపుణ్యాలు ఏమిటి, అలాగే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ నివాసం ఎక్కడుంది, అంటే సొంతంగా ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఇల్లు ఏమైనా అలాంటివి ఉన్నాయా, లేదా వాహనాలు, కార్ లాంటివి ఉన్నాయా, అలాగే భూమి ఎన్ని ఎకరాలు ఉంది, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. దీన్ని 6 స్టెప్ వెరిఫికేషన్ కోసం ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వంతో ఇచ్చిన యాప్లో ఈ విషయాలన్నింటినీ ఎక్కించడం జరుగుతుందండి. ఈ డాటా ద్వారానే మనకు భవిష్యత్తులో ఆడబిడ్డ నిధి పథకానికి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. మనకు సచివాలయంలో ఈ ఉద్యోగులు అయితే ఈ సర్వే అయితే నిర్వహిస్తున్నారండి. ఇంటింటికి వచ్చి సచివాలయ ఉద్యోగులు ఈ సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో మీరు ఆన్సర్స్ అన్ని కరెక్ట్గా చేయండి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ ఈ పథకం ద్వారా మనకు ఇక 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేస్తారండి. ప్రతి మహిళకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకం అయితే అమల్లోకి వస్తుంది. తెల్ల రేషన్ కార్డు లేని మహిళలకు ఈ పథకం అయితే వర్తించదండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో మీకు కరెంట్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ కాలుతూ ఉండాలండి నెలకు, అది చెక్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా లోపల ఉండాలి. మీ ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇంట్లో ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు.
అలాగే ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి, అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది పూర్తి అవుతుందండి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మహిళలు ఎవరైతే ఈ పథకానికి అర్హులు కావాలో వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఉండాలండి. డబ్బుల్ని ప్రభుత్వం డైరెక్ట్గా చేతికి అయితే అందించడం జరగదు. పెన్షన్లు ఏ విధంగా అందిస్తున్నారో అలా చేతికి అందిస్తారు అని చాలామంది మహిళలు అనుకుంటున్నారు, కానీ ప్రభుత్వం అలా చేయడం లేదండి. కేవలం బ్యాంక్ అకౌంట్ కలిగిన మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. డిబిటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మనకు ప్రతి నెల 1,500 రూపాయలు మహిళలకు అందించడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మహిళలందరికీ ఈ పథకం వర్తించడం జరుగుతుందండి. అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు, బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు, కానీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ని లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ లేక చాలామంది పథకాలు పొందలేకపోతున్నారు. తల్లికి వందనం పథకంలో కూడా చాలామందికి డబ్బులు అయితే పడలేదండి. అలాగే ఈ పథకంలో కూడా చాలామందికి పడకపోవడానికి ఎన్పిసిఐ లింకింగే కారణమవుతుంది. కాబట్టి మహిళలందరూ ముందుగానే ఎన్పిసిఐ లింకింగ్ గురించి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీరు బ్యాంక్ అకౌంట్ చేసినప్పుడే మీరు ఆధార్ కార్డుని ఇచ్చినట్టయితే వారు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ రేషన్ కార్డుకి ఈకేవైసీ అయితే ఖచ్చితంగా అయి ఉండాలండి. రేషన్ కార్డుకి చాలామందికి ఇప్పటికీ ఈకేవైసీ పూర్తి కాలేదు. ఈకేవైసీ పూర్తి కాని మహిళలకు ఈ డబ్బులు అయితే పడవండి. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న మీ రేషన్ దుకాణంకి వెళ్ళి లేదా సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీని అయితే పూర్తి చేయండి. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, అంటే వితంతు పెన్షన్, దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఈ పథకానికి అనర్హులండి. వాళ్ళకు ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆడబిడ్డ నిధి పథకం వర్తించడం చేయడం జరగదన్నమాట. ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉందండి. గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఈ పథకం అనేది ఉండేదండి. ఈ పథకం దాని వైఎస్ఆర్ చేయూతగా ఉండేదన్నమాట. ఈ చేయూత పథకం ద్వారా మహిళల డేటా అంతా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ డేటాను ఉపయోగించి ప్రభుత్వం వెరిఫై అయితే చేయడం జరుగుతుందన్నమాట. దాన్ని బట్టే మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు వేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కూడా చేస్తారండి. దానివల్ల ప్రభుత్వం దగ్గర పర్ఫెక్ట్ డేటా అనేది పోతుందన్నమాట, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని. దీన్ని బట్టే వాళ్ళు డబ్బులను అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దామండి. ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే ఉండాలండి. రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తెల్ల రేషన్ కార్డే ఖచ్చితంగా ఉండాలండి. తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలండి. అలాగే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ రెండిట్లో ఏదున్నా పర్వాలేదండి. అయితే ఎన్పిసిఐ లింకింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, మీ ఫోన్ నెంబర్ అయితే ఒకటి ఉండాలండి. ఇవన్నీ ఉన్నట్టయితే, డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే సంక్రాంతి తర్వాత మహిళలందరికీ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించనుంది. దీని ద్వారా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు 1,500 రూపాయలు మహిళలందరూ పొందవచ్చండి. అయితే మీరు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, సచివాలయ ఉద్యోగులు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఏకీకృత ఫ్యామిలీ సర్వే నిర్వహించేటప్పుడు మీరు జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి. దీనివల్ల మీ డేటా అనేది ప్రభుత్వ డేటాలోకి సరిచూసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం రావాలన్నా కూడా ఈ సర్వేలో మీరు పర్ఫెక్ట్ సమాధానాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. సంక్రాంతి కానుకగా అయితే ఈ పథకం అయితే విడుదల కాబోతోంది. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.